మేడ్చల్లో జరిగిన లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న 8 ఏళ్ల పాప డ్యూటీకి వెళ్తూ వీడుకోలు చెప్పింది. కానీ తిరిగి వచ్చేసరికి నిర్జీవంగా మారిన దుస్థితి. ఈ సంఘటన ఎల్లంపేటలో జరిగింది. ప్రస్తుతం మనం సంఘటన జరిగిన లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఉన్నాం. తల్లి నిన్నటి నుండి కూడా ఈ సంఘటన తెలిసినప్పటి నుండి కూడా చాలా బాధలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేసు మాత్రం ఇంకా కొలికి రాలేదు, ఇంకా మిస్టరీనే కొనసాగుతుంది. తండ్రి కానీ తాత కానీ పిన్ని కానీ ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు లేవని చెప్తున్నారు. తల్లి ఏం చెప్తుంది, తల్లి ఎలాంటి అనుమానాలు ఉన్నాయో ఒకసారి ఆవిని అడిగి తెలుసుకుందాం. ప్రధాన మీరేం చెప్పదలుచుకున్నారండి? మీ పాపకు సంబంధించిన దారుణ హత్య చాలా కిరాతకంగా చంపారు. ఇంత దారుణంగా ఎవరు అంత పిల్లల్ని చంపాల్సిన పరిస్థితి ఉండదు. ఎంతో కసి ఉంటే కానీ చంపారు. మీకు అనుమానం ఎవరిపైన ఉందా? మీరు పోలీసులకు ఏమైనా చెప్పారా? ఎవరి మీద అనుమానం లేదు నాకు. ఏడాది క్రితం మీకు మీ భర్తకు ఒక గొడవ జరిగింది, మౌనిక అనే యువతికి సంబంధించి. ఆ విషయాన్ని ఏమైనా చెప్పారా? చెప్పలేదు. ఎందుకని? ఇంకా ఏమన్నా ఎవరిపైన అనుమానాలు, మీరు గతంలో ఎప్పుడన్నా జరిగిన సంఘటనలు కానీ? ఇంకెవరి మీద అనుమానం లేదు. ఇప్పుడు మీ చెల్లెల్ని మామయ్యని పోలీసులు తీసుకుని వెళ్ళారు, వాళ్ళ మీద ఏమన్నా? అసలు అనుమానం లేదండి. వాళ్ళకి చాలా ఇష్టం మా పిల్లలు అంటే. మా మామయ్యకి మా చెల్లికి చాలా ఇష్టం. మేము ఎప్పుడన్నా కోపడితే మమ్మల్ని తిట్టేవారు. వాళ్ళకి చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మౌనిక తోటి ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో ఎంత కాలం క్రితం మాట్లాడారు మీరు? సంవత్సరంన్నర అయిపోతుందండి. అప్పటి నుండి ఆమె ఎక్కడుందో మీకు తెలీదు. మీరేమనుకుంటున్నారండి? మీ కూతురు మరణం సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఏమండి, అదైతే విచిత్రం కింద అయిపోయింది. అసలు ఊహించుకోలేదని మేము అలా అవుతుందని. రోజు వెళ్ళినట్టు డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళం అంతే. వాళ్ళు స్కూల్కి సెలవులు కదా, మా చెల్లి ఇంటికాడ ఉంటుందని దానికి అప్పు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళం డ్యూటీకి. నాకైతే అసలు మరీ ఘోరం అయిపోయిందండి. ఈ సంఘటనకు సంబంధించి తల్లి కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఎలాంటి అనుమానాలు లేవు అనేది వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఏడాదిన్నర క్రితం జరిగిన సంఘటన ఉంది, కానీ ఆమె పైన మాత్రం తమకు ఎలాంటి అనుమానాలు లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి లక్ష్మీ ప్రసన్న పిన్నితో పాటు ఆమె తాతని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే ఒక యువకుడిని కూడా, గ్రామానికి సంబంధించిన ఒక యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా పాప చేతిలో దొరికిన వెంట్రుకలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ కనుక వస్తే మాత్రం నిందితులు ఎవరనేది, అలాగే కొంత మిస్టరీ కూడా వీడే అవకాశం కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వపాల్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.